హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిర్చి BB8 అప్డేట్స్. నామినేషన్స్ కంటిన్యూ నిన్న ఎపిసోడ్ రివ్యూ అయితే చెప్పుకుందాం. మెయిన్గా మణికంఠ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాడు, అతను సింపతి గేమ్ ఆడుతున్నాడా లేదా, ఎందుకు అంత ఎమోషనల్ ఎందుకు అయిపోయాడు, ఏం జరిగింది లైవ్లో ప్లస్ మామూలు నిన్న చూసిన ఎపిసోడ్లో పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆదిత్య నామినేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. పృథ్వీని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా ఎవరితో అయినా మాట్లాడాలంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, అంటే లాంగ్వేజ్ పరంగా కానీ ఏ యాక్టివిటీస్లో అయినా కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలి, ఏదైనా చెప్పే విషయంలో అయినా కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలని నాకు అనిపిస్తుంది, అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. సెకండ్ది వచ్చేసి ఆర్జే సూర్య గారిని అయితే చేస్తారనమాట. రీజన్ వచ్చేసి మీరు కాస్త లేజీగా అనిపిస్తున్నారు, వాలంటరీగా ఏదైనా ఏమంటారు వాలంటరీగా ఏదైనా తీసుకొని ముందుకొచ్చి చేయడం అలా చేయట్లేదు, ఏదైనా జరిగినా ఛార్జ్ తీసుకోవట్లేదు, అంటే స్టాండ్ తీసుకోవట్లేదు, చేయట్లేదు, మీరు డల్గా అనిపిస్తున్నారని చెప్పేసి నామినేట్ చేస్తాడు. ఓకే, కానీ నేను డల్గా లేను, అదైతే ఒప్పుకోనని చెప్పేసి అంటాడు. ఆర్జే ఎక్కువ వాదించారు, మనకు చూపించారు అనమాట. మామూలుగా లైవ్లో అయితే కనుక చెప్తాడు క్లారిటీగా, నేను డల్గా లేను, ఓకే కొన్ని యాక్సెప్ట్ చేస్తా అని చెప్పి చెప్తాడనమాట. తర్వాత యష్మి స్పీడ్గా వెళ్ళి నైఫ్ తీసుకొని ఆర్జే గారిని అయితే నామినేట్ చేస్తుందన్నమాట. రీజన్ వచ్చేసి లిటరల్లీ చాలా లేజీగా అనిపిస్తున్నారు, డల్గా అనిపిస్తున్నారు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, ఓకేనా, అందుకే చేస్తున్నానని చెప్పేసి చెప్తుందన్నమాట. తర్వాత గ్యాప్ వస్తుంది. లైవ్లో ఏం జరిగిందంటే బేబక్క అండ్ అఫ్రీది డిస్కషన్ జరుగుతుందనమాట. తను అఫ్రీదిని నామినేట్ చేసింది కదా, కొంచెం కవర్ చేసుకోవడానికి లేదా ఇంకా బేబక్క చెప్తానే అఫ్రీది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. నీలో చాలా ఫైర్ ఉంది, నువ్వు అది బయటికి తేవట్లేదు, ఆ ఫైర్ బయటికి తేడానికి నేను నామినేట్ చేశానంటే అది నిజమే అనుకొని, అంటే తనకు తెలీదా తనలో ఫైర్ ఉందని చెప్పేసి తను చెప్తానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. ఇంకా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి, నేను నీకు నామినేట్ చేసినందుకు అని చెప్పేసి అంటుంది బేబక్క చాలా ఫన్నీగా. ఇంకా తర్వాత నామినేషన్స్ అవుతాయి. కిరాక్ సీత అని పిలుస్తారనమాట బిగ్ బాస్. ప్రేరణని నామినేట్ చేస్తుంది. రీజన్ వచ్చేసి అందరూ యాక్టివ్గా ఉన్నారు, ఒకచోట ఎక్కడన్నా హట్ అయ్యింటే నువ్వు కొన్ని వర్డ్స్ వదిలేస్తున్నావు అక్కడ, ఈగో ఇట్లాంటివి వర్డ్స్. ఎవరైనా వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళ పాయింట్స్ వాళ్ళని నువ్వు చెప్పనివ్వట్లేదు, మధ్యలో ఇంటరప్ట్ అయిపోతున్నావు అని చెప్పేసి అంటుంది. లెట్ మీ కంప్లీట్ దట్ పాయింట్ అని చెప్పేసి ప్రేరణ. ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీవన్, నేను ఎవరిని హర్ట్ చేయాలి అని ఎప్పుడు అనుకోను, అంత సింపుల్ దానికి మిస్అండర్స్టాండ్ ఎందుకు అని చెప్పేసి వాళ్ళకి అది ఇష్యూ అవ్వకుండా నేను చెప్పాను తప్ప ఇంటరప్ట్ అవ్వాలి, వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్పకూడదు అనే ఉద్దేశము నాకు లేదు అనే పాయింట్ అయితే చెప్తుందనమాట స్ట్రాంగ్గా. సెకండ్ వచ్చేసి బేబక్కని నామినేట్ చేస్తుంది సీత. రీజన్ వచ్చేసి మీరు ఒక డిపార్ట్మెంట్ హెడ్, ఓకేనా, ఇంట్లో అంతమంది ఉన్నారు, వంటల్లో అందరూ తింటున్నారు, ఏది తింటారు అనేది అడగలేదు, మీరు మీ పర్స్పెక్టివ్లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అది నాకు నచ్చలేదు అని చెప్పి చెప్తుంది అనమాట. బేబక్క వచ్చేసి డిఫెండ్ చెప్తుంది రీజన్. వెజ్ తినే వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు తినలేరు కాబట్టి చేశాను అని చెప్పేసి చెప్తుంది. కానీ అక్కడ సీత ఒప్పుకోదనమాట, వెజ్ తినేవాళ్ళు మాత్రమే కాదు అందరూ ఉన్నారు, అక్కడ పప్పు ఉంది ఆల్రెడీ చేసినది, సో అందుకు చెప్పినా కూడా మీరు అంత పట్టించుకోలేదని చెప్పేసి చెప్తుంది. పప్పు కొంచెం మాడిందంట,
అది చూసుకోలేదనమాట. అది కూడా ఒక రీజన్. సో, నైనిక స్పీడ్‌గా వెళ్ళి నైఫ్‌తో అయితే బేబక్కని నామినేట్ చేస్తుంది. అదే రీజన్ చెప్తుందనమాట. పప్పు మాడిపోయింది, అది రీజన్ కాదు. అందరూ ఉన్నారు తినేవాళ్ళు. మీరక్కడ కొంచెం సరిగ్గా చూసుకోలేదు అని చెప్పేసి చెప్తుంది రీజన్. తర్వాత విష్ణుప్రియ అని పిలుస్తారు. ఆర్జేని నామినేట్ చేస్తదనమాట ఫస్ట్. రీజన్ వచ్చేసి బీబీ అనేది చాలా హెట్రిక్. అన్ని దానిలో చూసినప్పుడు మీరు కొంచెం లేజీగా అనిపిస్తున్నారు. అందుకే అన్న ఎక్కువ ఏం లేదు అని చెప్పేసి చెప్తుందనమాట. ఆర్జే కూడా యాక్సెప్ట్ చేస్తాడు. సెకండ్ వచ్చేసి సోనియాని చేస్తుంది. రీజన్ వచ్చేసి బేబక్క విషయంలో నువ్వు అనడం నాకు నచ్చలేదు అని చెప్తుంది. కుక్కర్ అనేది అది కొత్త ఐటెం. కొత్త ఐటమా అంటుంది సోనియా. అంటే కొత్త ఐటెం అంటే మామూలు కుక్కరు అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు ప్రెస్టేజ్ కుక్కర్లో చాలా రకాల కుక్కర్స్ అయితే వస్తున్నాయి. అవి కొంచెం డిఫికల్ట్, అంటే చూడని వాళ్ళు, వంట ఎక్కువ చేయని వాళ్ళకి అది కొత్తగానే అనిపిస్తుంది. అదేం కొత్త ఐటెం కాదు అని చెప్పేసి సోనియా అంటుంది. ఓకే, అది వదిలేసేయి, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫస్ట్ డే. విష్ణుప్రియ అంటుందన్నమాట. ఇది ఇంకా ఫస్ట్ డేనే కదా, కావాలని ఎవరు చేయరు కదా, ఇట్స్ హ్యాపెన్ బై మిస్టేక్, జరుగుతాయి కదా, జరుగుతూ ఉంటాయి కదా అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. సోనియా అంటుంది ఇట్స్ హ్యాపెన్ కాదు, ఒకటి స్టాండ్ తీసుకొని, ఒకటి అంటే అదేమంటారు, ఆమెకు అప్పగిచ్చారు కదా, ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఇంగ్లీష్లో చెప్తుంది. ఖచ్చితంగా అది తెలుసుకొని కరెక్ట్ వేలో అనేది చేసినప్పుడే అది తీసుకున్నట్టు కదా, తీసుకున్నాక ఖచ్చితంగా చెయ్యాలి కదా అని చెప్పేసి అంటుందన్నమాట. మనం గంటకి పేమెంట్ కోసం రాలేదు కదా, ఈ పాయింట్ అయితే చేయడం అవసరం లేదు అక్కడ, కానీ యూజ్ చేస్తుంది. కొన్ని పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడుతుంది, కానీ సోనియా కొన్ని మాటలు అనేది వదిలేస్తుంది అనమాట. ఎదుటి వాళ్ళు అంటే తను మాట్లాడేది కరెక్ట్ అని తన ఫీలింగ్, అవతల హట్ అయినా పర్వాలేదు, అక్కడ పాయింట్స్ కరెక్టే అని తన ఫీలింగ్ అనమాట. కానీ అక్కడ కరెక్ట్ కాదు, మనకు తెలుస్తుంది కదా చూసే వాళ్ళకి. తర్వాత నిఖిల్ వెళ్తాడు, స్పీడ్గా నామినేట్ చేస్తారు ఆర్జే గారిని. ఒప్పుకుంటున్నట్టు వెంటనే అనిపించింది. ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, మీరు వెంటనే ఒప్పేసుకుంటున్నారు ఎవరు చెప్పినా, అందుకు నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానంటే ఒప్పుకోడనమాట ఆర్జే. నేను ఒప్పుకోలేదు, రీజన్ చెప్తున్నాను, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టెప్ ప్రొలాంగ్ చేయడం ఇష్టం లేదు, అందుకే అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత అభయ్ని పిలుస్తారు. మణికంఠ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. మణికంఠ నామినేట్ చేస్తాడు. రీజన్ వచ్చేసి ఎమోషనల్లీ చాలా వీక్ అనిపించింది అండ్ వెరీ హైపర్ నేను అని అనిపించింది అని చెప్తారనమాట. ఆదిత్య వచ్చినప్పుడు కూడా నిన్ను ఓదార్చడానికి మళ్ళా హైపర్ అయ్యావు. అంటే అక్కడ ఏమైందంటే ఫస్ట్ చెప్తాడు, ఇప్పుడు అందరికీ ఎమోషన్స్ ఉంటాయి, అందరూ ఏదో ఒక రీజన్తోనే ఇక్కడికి వచ్చింటారు. ఓకే, నువ్వు ఫస్ట్ డే అలా జరిగింది, నువ్వు ఎమోషనల్ అయ్యావు, కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చినప్పుడు కూడా అలానే బిహేవ్ చేసావు అంటే గనక ఒప్పుకోడు అనమాట. మణికంఠ కొద్దిగా వాదిస్తాడు. అక్కడ కొంచెం డిస్కషన్ కొంచెం ఎక్కువ రైజ్ అయ్యే కొద్దీ అబ్బాయి కూడా ఎక్కువ రైజ్ అవుతాడు అనమాట. సో తను ఎమోషనల్ అయిపోతాడు బాగా. అవును, నేను ఎమోషనల్లీ వీకే, నా బేసిక్ ఎక్స్ప్రెషనే సీరియస్గా ఉంటుంది కాబట్టి అలా అనిపించుంటుంది అని చెప్తారనమాట. కానీ అబ్బాయి ఏమంటాడంటే పడే వాళ్లకు తెలుస్తుంది అది అని చెప్తాడనమాట. మణికంఠ కంటిన్యూస్గా గట్టిగా మాట్లాడతాడనమాట. తర్వాత అబ్బాయి కూడా ఎవ్వరికీ అవకాశం లేదు అంటారనమాట. మనం అన్నీ బిగ్ బాస్కి వచ్చేటప్పుడు మనం అన్నీ వదిలేసే వస్తాం ఇక్కడికి అని చెప్పేసి అభయ్ అంటాడనమాట. మణికంఠ వచ్చేసి నువ్వు కరెక్ట్, మీరు అది మీకు కరెక్ట్ ఏమో, నాకు కరెక్ట్ కాదు, నేను అన్ఫిట్ అయితే ఈ వీక్ నేను వెళ్ళిపోతాను, నేను అన్ఫిట్ అయితే అని చెప్పేసి అంటాడనమాట. నువ్వే కాదు ఎవరైనా, నేనైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటాడనమాట అబ్బాయి. అక్కడ కాదు ఎమోషనల్ అయ్యేది యాక్చువల్లీ అబ్బాయి, మణికంఠ.
చెప్తాను అది నెక్స్ట్ నామినేషన్ జరిగినప్పుడు అనమాట. తర్వాత అభయ్ బేబక్క నామినేషన్ చేస్తాడు. సెకండ్ది వచ్చేసి రీజన్ ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ అయినా కూడా మీరు చాలా లైట్ తీసుకుంటున్నారు అక్క. అక్కడ నేను చెఫ్ అయ్యే ఛాన్స్ వస్తుంది ఆదిత్యకి, అభయ్కి సారీ. అక్కడ తను బేబక్క అనేది కొంచెం స్ట్రాంగ్గా రీజన్ అనేది అక్కడ కొంచెం మాట్లాడింటే గట్టిగా నేను కూడా ఆ ప్లేస్లో ఉండేవాడిని. అట్లా మీరు ఛాన్స్ వచ్చినప్పుడు కూడా సరిగా మాట్లాడలేదు. సో ఏదైనా మీరంతా స్టాండ్ తీసుకోవడం కానీ గట్టిగా డిఫెన్స్ చేసుకోవడం కానీ చేయట్లేదు, మాట్లాడడం కానీ, అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పేసి అంటాడనమాట. యష్మి స్పీడ్గా వెళ్ళి మణికంఠనైతే నామినేట్ చేస్తుంది. ప్రేరణ మధ్యలో ఏడుస్తుందనమాట. అక్కడ కొంచెం డిస్కషన్లో మధ్యలో యష్మి అనేది ఒక మాట అంటుంది, ఇప్పుడు నువ్వు మధ్యలో అందరినీ తీసుకొని రాకు, ఇప్పుడు నాకు తనంటే కూడా ఇష్టం లేదు, కానీ తనకు నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటే కనుక అక్కడ ఎందుకు ఆ మాట యష్మి అనేదో నాకు కూడా అర్థం కాలేదు ఎపిసోడ్లో. నేను అక్కడ కొంచెం మిస్ అయ్యాను యష్మి ఎందుకు మాట్లాడిందో లైవ్లో అయితే. సో ఆ మాటకైతే హట్ అయ్యి కొంచెం ప్రేరణ మధ్యలో బ్రేక్లో ఏడుస్తుందన్నమాట. తర్వాత కంటిన్యూ అవుతాయి నామినేషన్స్. అయితే ప్రేరణ అని పిలుస్తారు, మణికంఠను నామినేట్ చేస్తుందన్నమాట. ఇంకా స్టార్ట్ అవుతుంది. రీజన్ చెప్తుందన్నమాట, మీ గురించి ఎవరికి తెలీదు, మీరు చెప్పారు ఎమోషనల్గా చాలా వీక్ బట్ స్ట్రాంగ్గా ఉంటాను, నేను నెగిటివ్ చేయడానికి వచ్చేది కాదు, మీరు కలవడానికి ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు మీరు వచ్చినప్పుడు ఏదైనా ఎవరి దగ్గరైనా మాట్లాడడానికి అంత స్ట్రాంగ్గా చెప్తారు కదా, మళ్ళీ ఎందుకు మీరు ఏదన్నా అన్నప్పుడు ఎందుకు అది స్ట్రాంగ్గా తీసుకోవట్లేదు అనే పాయింట్ అనేది ప్రేరణ చాలా బాగా చెప్తుందనమాట. ఇంకా స్టార్ట్ చేస్తాడు మణికంఠ. అంటే తను కంప్లీట్ చేయనియండి అంటే, లేదండి ఈ పాయింట్ నేను ఇక్కడికి చెప్పేయాలి, నన్ను చెప్పనియండి లెట్ మీ కంప్లీట్ అని ప్రేరణ అంటుంటే, లేదు నాకంత మెమొరీ లేదు, నాకు గుర్తుండదండి, నేను మీలా కాదు, నా పరిస్థితి వేరు, నాకంతా పొయ్యింది అంటే జ్ఞాపక శక్తి కూడా పొయ్యింది అనే రేంజ్లో చెప్తున్నాడు అనమాట. మణికంఠ చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఏడుస్తా. నా పరిస్థితి వేరు, మా అమ్మ చనిపోయింటే కూడా అది కాల్చడానికి కూడా నాన్నను లేకుంటే అడుక్కొని వచ్చి కాల్చాల్సి వచ్చింది, నాకు అందరు దూరం అయ్యారు, నాకు ఇది చాలా ఇంపార్టెంట్, నేను ఇదంతా బయట పెట్టాలని అనుకోవట్లేదు కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నిజంగానే అతను ఏదో పదే చెప్పాలి అని అనుకున్నాడని నాకు అనిపించలేదండి. నిజంగా చెప్పాలి అనుకుంటే వాళ్ళు అన్నిసార్లు చెప్పరు, ఒక్కసారి చెప్తారంటే ఛాన్స్ వచ్చినప్పుడు అదే పనిగా చెప్పాలని చూస్తారు తప్ప, అతను తెలియకుండానే ఎమోషనల్ అయిపోతున్నాడు, చెప్పేస్తున్నాడు, మళ్ళీ ఎందుకు చెప్పానని బాధపడుతున్నాడు కూడా. దీనివల్ల నేను ఇలా చేశాను కదా, ఇప్పుడు బయట ఎలా ప్రొజెక్ట్ అవుతుందో, నేను ఏమైపోతానో, ఇంకా బిగ్ బాస్లో ఉంటానా లేదా అనే మానసికంగా చాలా వీక్ మణికంఠ అనిపించింది నాకైతే. నిన్న ఎపిసోడ్లో చూసినప్పుడు చాలా స్ట్రాంగ్గా అనిపించింది అనమాట. నామినేషన్స్ అయిపోయాక కూడా మళ్ళీ వచ్చి నిఖిల్ ఓదారుస్తా అంటే కూడా తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, లేదు నాకు ఓపిక పోయింది, ఇట్స్ డన్ నిఖిల్ ఓవర్ నా టైం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇంకా ఆ టైంలో తనకి ఏమైపోతుందో అనిపించింది చూసినప్పుడు. నేను ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ అలానే అనిపించుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూసే వాళ్ళకి ఎవరికి అది విగ్ అని అనిపించదు, బట్ అది తీసేస్తే బయట ఛాన్సెస్ ఉండవు, ఏమవుతుందో కూడా తనకు తెలుసు. ఇంకా తను ఏమనుకున్నాడంటే, లేదు ఇంకా నన్ను ఓపెన్ అప్ అయిపోవాలి అని చెప్పేసి ఆ ఎమోషనల్లో విగ్ కూడా తీసేశాడు. ఇంతే, ఇంక అయిపోయింది,
అంటే ఎందుకు అలా అనుకుంటావు? నీకు తెలుసా నువ్వు నెక్స్ట్ వీక్ వెళ్తావని నీకెందుకు నువ్వు అలా నెగెటివ్‌గా అనుకుంటున్నావు? నిఖిల్ చెప్తున్నా, లేదు నిఖిల్ నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటే అంత వీక్‌గా తను కూడా అంత నేను స్ట్రాంగ్ అని తను అనుకోవట్లేదు. ఇంకా అలా అంటే ఏదో ఉంది. అంటే ఏదో తెలిస్తే ఏమైపోతుందో అనే కొంచెం భయమైతే ఉంది. అదే 'బిగ్ బాస్' లోపల పిలిచినప్పుడు చెప్తాడనమాట. ఇదే బయట ఎమోషన్‌గా మాట్లాడినదే అక్కడ మాట్లాడతాడు తను. 'బిగ్ బాస్' మీరనుకునేది ఏమీ బయట తెలీదు. మీరు భయపడకండి అంటే కొంచెం అంటే రిలాక్స్ అయిపోతాడనమాట. తనే అన్నీ ఓపెన్ అప్ అయిపోయి అంత పర్సనాలిటీ మరి అన్నీ చెప్పి తనని తనే లో చేసేసుకుంటున్నాడు. అది తనకి తెలియట్లేదు. మేబీ ఇంకా నాగార్జున సార్ గారే వచ్చి కొంచెం అంటే కొంచెం తన్ని పికప్ చేయాలి. ఇంకా ఎమోషనల్ అవ్వకు, కొంచెం స్ట్రాంగ్‌గా ఉండని ఇంకా నాగార్జున గారే ఎట్లో ఒకట తనని సెట్ చేయాలి. లేకపోతే ఇలానే ఉంటే మాత్రం మణికంఠ ఎక్కువ రోజులు ఉండలేడు. అంటే గెలవాలనే పట్టుదల కన్నా ఇంకా ఉండాలి కొద్ది రోజులనేది ఉంది తనకి. వెంటనే వెళ్ళిపోతే ఇంకా నాకు ఏ ఛాన్సెస్ రావు, నన్ను నేను ప్రూవ్ చేసుకోలేను అన్నంత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నాడనమాట. మణికంఠ చాలా సేపయితే ఇంకా అందరూ ఏడ్చేశారు. ఏం అర్థం కాలేదు ఎవరికీ. ఎలా తనని ఓదార్చాలో, ఎందుకు అంటే ఎవరికీ ఆ పర్సన్ అనేది క్లియర్‌గా అర్థం అవ్వట్లేదు. తను సింపతి ప్లే చేస్తున్నాడా? ఎమోషనల్ అయిపోతున్నాడు పదే పదే. ఎందుకు ఇలా స్క్రీన్ పైన పదే పదే చేస్తున్నాడు? వేరే వాళ్ళు కూడా ఎమోషనల్ అయ్యేలాగా చేస్తున్నారని అందరికీ ఆలోచన అయిపోయిందనమాట. ఎలా సర్వైవ్ అవుతాడు తను? ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా! ఇంకా జస్ట్ ఇవి స్టార్టింగ్ డేసే కదా అని చెప్పేసి చాలామంది అంటారు. తను ఇప్పుడు నేను లైవ్‌లో చూస్తున్నానండి. ఇంకా మణికంఠనైతే చూపియలేదు. కానీ ఇంకా అంటే అందరిని చూపిస్తున్నారు. సాంగ్ అయింది. డాన్సెస్ ఏశారు. అందరిని చూపిస్తున్నారు. కానీ మణికంఠని ఇంకా అయితే చూపియలేదు మరి. తనకి అంటే బాలేదో, ఏమైందో కొంచెమన్నా అతను ఇప్పుడు మార్నింగ్ అయింది కదా! దాంతో నుంచి తేరుకున్నాడా? ఎలా ఉన్నాడు అనేది మనకింకా తెలీదు. నేను లైవ్‌లో గనక తనని చూపిస్తే నేను షార్ట్స్‌లో పెడతాను. ఫాలో అవ్వండి. చూస్తూ ఉండండి. ఆడికైతే ఇంకా చాలండి. మీరు కూడా కొంచెం ట్రోలర్స్, మీమ్స్ వీళ్ళు ఛానల్స్ వాళ్ళు ఎక్కువ మణికంఠని ఇంకా అంటే అది తీసేసినది ఇంకా ఎక్కువ ట్రోల్ చేసి తనను బ్యాడ్ అయ్యేలాగా చెయ్యకండి అబ్బా ప్లీజ్. అతను ముందుగానే చాలా వీక్. ఇప్పుడు తను ఒకవేళ బయటికొచ్చినా ఇలాంటివన్నీ చూసి తట్టుకోలేడనే ఉద్దేశంతో చెప్తున్నాను. నా ఫేవరెట్ అస్సలు కాదండి. ఎవ్వరు నా ఫేవరెట్ కాదు. నేను ఎవరైతే స్ట్రాంగ్‌గా మంచిగా జెన్యూన్‌గా ఆడతారో వాళ్ళనే ఇష్టపడతాను. ఎవరైనా అంతే కదా! నా ప్లేస్‌లో ఉన్న ఎవరైనా అంతే. దయచేసి ఇంకా ఎక్కువ నెగెటివ్ చేయకండి ఆ అబ్బాయిని. చూద్దాం ముందు ముందు ఎపిసోడ్స్‌లో ఎలా ఉంటాడో మరి. ఓకే. ఇంకా తర్వాత వచ్చేసి నిఖిల్ ఇప్పుడు ఓకే. 'ప్రేరణ' మణికంఠని నామినేట్ చేశాడు. అదంతా అయిపోయింది కదా! తర్వాత 'ప్రేరణ' వచ్చేసి సోనియాని నామినేట్ చేస్తుంది. ఏం చేస్తదంటే, నువ్వు ఎవరు వేరే వాళ్ళని జడ్జ్ చేయడానికి, వేరే వాళ్ళ గురించి చెప్పడానికి నువ్వు ఎవరు? నువ్వు చెప్తే ఎందుకు వినాలి? చేయడం అవసరం లేదు కదా! వేరే వాళ్ళని జడ్జ్ చేయడం అవసరం లేదు కదా! అని చెప్పేసి వేరే పాయింట్స్ తెచ్చి విష్ణుప్రియ గురించి మధ్యలో వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంది. యష్మి అంటుంది, ఇప్పుడు నీ గురించి ఏదన్నా ఉంటే మాట్లాడు. నువ్వు డిఫెన్స్ చేసుకో. మధ్యలో విష్ణుని లాగడం, నన్ను లాగడం, వేరే వాళ్ళని అది నువ్వు తనకు చెప్పు, నీ ఫ్రెండ్‌కి చెప్పు అంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇది ఒక నామినేషన్స్‌లో అందరు ఈక్వలే అని చెప్పేసి చెప్తుంది. ప్రేరణ చెప్తుందనమాట కరెక్ట్‌గా అక్కడ. సో అది నాకు నచ్చలేదు. నువ్వు ఫస్ట్ విను. నువ్వు చెప్పినప్పుడు అందరు వింటున్నప్పుడు నువ్వు విను అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంకెక్కువ ప్రొలాంగ్ మనకు చూపియరనమాట. అక్కడికి అయిపోతుంది. సో నిఖిల్ వచ్చేసి నైఫ్ తీసుకొని సోనియాని అయితే నామినేట్ చేస్తారు. మణికంఠ ఛాన్స్ వస్తుంది. విష్ణుప్రియని నామినేట్ చేస్తాడనమాట. నువ్వు ఓకే నువ్వు అలా నన్ను చెక్ చేయడానికి వచ్చావా అని చెప్పేసి విష్ణుప్రియ నామినేషన్స్‌లో అంటది కదా! సో అది
నువ్వు ఎమోషనల్ అవ్వడము అలా అనడము నాకు నచ్చలేదు, అందుకే నామినేషన్ చేశాను అని చెప్పేసి చెప్తారనమాట. ప్లస్ నువ్వు అంతా అంటే సరిగా పార్టిసిపేట్ చేసినట్టు కూడా నాకు అనిపించలేదు అని చెప్పేసి చెప్తే మణికంఠ విష్ణు ఒప్పుకోదు. నువ్వు అలా అంటే ఏదో ఫ్రెండ్లీగా ఉన్నావు అనుకున్నా కానీ ఏదో తెలుసుకోవడానికి చెక్ చేయడానికి వచ్చావని నేను అనుకోలేదు. ఓకే, నువ్వు నామినేట్ చేసావు కదా, వదిలేసేయి. నువ్వు అంటే పర్ఫెక్ట్ పర్సన్ కాదు, నెగిటివ్ పర్సన్ లాగా నాకు అనిపిస్తుంది ఇప్పుడు అని చెప్పేసి అంటారు. తర్వాత సెకండ్ మణికంఠ ఆర్జే గారిని చేస్తారనమాట నామినేషన్. మీరు యాక్టివ్గా లేరు సరిగా, ప్లస్ మీరు మాట్లాడిన పాయింట్స్ నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్తారనమాట పాయింట్స్ అన్నీ. తర్వాత ఆర్జే గారు డిఫెన్స్ చేసుకుంటారు, నువ్వు ప్రతిదీ నువ్వు అనలేదు, నువ్వు రాజకీయం లాగా చేస్తున్నావు, ఇక్కడ ఏది ఇష్యూ అయ్యేలాగా ప్రతిదీ నువ్వే చేస్తున్నావు, నేను కాదు అని చెప్పేసి అంటాడనమాట. యష్మి వెళ్ళి నామినేట్ చేస్తుంది విష్ణుని నైఫ్ తీసుకొని. పర్సనల్గా నేను నా సజెషన్ చేశాను, నెక్స్ట్ టైం మీరు కాన్షియస్గా ఉండి మాట్లాడతారని చెప్పేసి, నువ్వు మాట్లాడతావని ఆలోచించి మాట్లాడతావని చేస్తున్నా విష్ణు అని చెప్పేసి యష్మి చెప్తుందనమాట, నామినేట్ చేస్తుంది. తర్వాత పృథ్వీ ఛాన్స్ వస్తుంది, నామినేట్ చేస్తాడు బేబక్కనే. రీజన్ వచ్చేసి మీరు ఫిట్గా లేరు అంటే, ఆమె ఏమంటుందంటే నేను ఫిట్గా ఉండడానికి నా ఏజ్ని బట్టి నాకు ఎంతవరకు వస్తుందో నేను అంతవరకే ఆడగలను, ఇప్పుడు అదే పనిగా నేను ఫిట్గా తయారవ్వలేనంటే కనుక యష్మి అక్కడ ఉండేవాళ్ళు చెప్తారు, ఫిట్గా ఉండడం అంటే దాని గురించి కాదు పృథ్వీ అనింది, ఆట ప్రకారంగా అని చెప్పేసి అంటాడు అనమాట. తర్వాత బీబీ అంటే ఓన్లీ గేమ్ మాత్రమే కాదు, నార్మల్గా ఎలా ఉండడము, యాక్టివ్గా ఉండడము, ప్రతి ఒక్కటి వస్తుంది, ఓన్లీ గేమ్సే కాదు బిగ్ బాస్ అంటే అని చెప్పేసి బేబక్క చెప్తుంది. నేనే గనక స్ట్రాంగ్ కాకుంటే, ఫిట్ కాకుంటే ఈ గేమ్కి నేను ఇంతవరకు రాను కదా అని చెప్పేసి బేబక్క అంటుంది. తర్వాత పృథ్వీ సెకండ్ మణికంఠ అని చేస్తాడనమాట. రీజన్, నువ్వు పర్సనల్లీ సింపతి గేమ్ ఆడుతున్నావు, నువ్వు అన్ఫిట్, ఈ బిగ్ బాస్కి నువ్వు అన్ఫిట్, నువ్వు ఒక నెగిటివ్ పర్సన్వి అని చెప్పేసి మళ్ళీ అంటాడనమాట. అక్కడ కొంచెం ఓకే నేను నెగిటివ్ పర్సన్ని, ఓకే నేను అన్ఫిట్ కాదు, ఓకే కదా అని చెప్పేసి అక్కడ ఎక్కువ ప్రొలాంగ్ చేయడం. అప్పటికే చాలా ఎమోషనల్ ఇదంతా అయిపోయింది, మళ్ళీ ఎందుకు అనుకున్నాడు ఏమో మరి, ఆడికి అయిపోతారనమాట. నిఖిల్ ఏమన్నా ఉందా అంటే ఏం లేదంటారు ఇద్దరు. సో ఇంకా ఆడికి నామినేషన్స్ అయిపోతాయి అందరిది. బిగ్ బాస్ చెప్తాడు నామినేషన్ పర్సన్స్ వచ్చేసి బేబక్క, సోనియా, ఆర్జే, విష్ణు, ప్రియా, పృథ్వీ, మణికంఠ అనే వీళ్ళందరూ నామినేషన్స్లో ఉంటారనమాట, 6 మెంబర్స్. సో చెప్పండి ఫ్రెండ్స్, మీకేమనిపించింది? మణికంఠ నిజంగానే సింపతి గేమ్ ఆడుతున్నారా, లేదా తను ఎమోషనల్లీ నేను అనుకున్నట్టే మీరు అనుకుంటున్నారా, ఎమోషనల్లీ తను స్ట్రాంగ్ కాదు అందుకే అలా బిహేవ్ చేశారని అనిపించిందా? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను రిప్లై ఇస్తాను. కొంచెం అంటే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, చాలా కష్టపడుతున్నానండి ఇంట్లో కిడ్స్ని చూసుకుంటూ, బిగ్ బాస్ చూస్తూ, ఏ పాయింట్ మిస్ అవ్వకూడదని రాసుకొని మరి చేస్తున్నాను. కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి, మన ఛానల్ అయితే గ్రో అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, సో మీరు సపోర్ట్ ఉందని అనుకుంటున్నాను. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే షార్ట్స్లో పెడుతూ ఉంటాను, ఫాలో అవ్వండి. ఎందుకంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే వస్తాయన్నమాట. సో ఇది ఇవాళ ఎపిసోడ్ అయితే లైవ్ అయితే పెట్టానన్నమాట. ఇంకా మణికంఠనైతే చూపించలేదు, చూద్దాం మరి ఏమవుతుందో ముందు ఎపిసోడ్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరి మంచి నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూలో అయితే కలుద్దాం.